ఈరోజు దివ్య పూజ వల్ల సమర్పించిన వారు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కోసము దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకల పోకల యందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు చవ్య సుధాకర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కోసము సమర్పించువారు ఫాతిమా మేరీ దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదములు కురిపించబడినట్లుగా ఓగు యూనిసెక్స్ సలూస్ అభివృద్ధి, మణిరాజ్కి దేవుని చిత్త ప్రకారం మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా, గాలి దిలీప్ కుమార్ సుప్రియ కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు ఎస్ శౌరీలు, జాకోబు ఎన్ అంతయ్య, జి రాజయ్య అన్నమ్మల ఆత్మనిత్య విశ్రాంతి కోసము కె కోటిరెడ్డి, తెరీజమ్మ, ఎం సుబ్బారెడ్డి, పార్వతమ్మ ఆత్మల నిత్య విశ్రాంతి కోసము పూజను సమర్పించే వారి కుటుంబ సభ్యులు కులందయ్యరాజ్, పనిమయ మేరీ, సిస్టర్ శాంత గారి, సిస్టర్ చిన్నమ్మ మేరీ ఆత్మనిత్య విశ్రాంతి కోసము పూజను సమర్పించిన వారు యేసుదాసు అమ్మజీ కుటుంబము, దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మెన్స్, పనిచేయు సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించాలని, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవించబడినట్లుగా గాదె అఖిల్ రెడ్డి, రిచితా రెడ్డి ఆస్ట్రేలియాలో పిఆర్ కొరకు మంచి ఆరోగ్యం కొరకు, ప్రెట్రిషియా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత కోసము ఈ అన్నమ్మ మరియప్ప కుటుంబంలో శాంతి సమాధానము ఆరోగ్యము పనులు మంచిగా జరిగినట్లుగా, వై ప్రశాంత్ రెడ్డి వినీల కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, వై జైపాల్ రెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, వ్యాపారం అభివృద్ధి కోసము క్యాథరిన్ నెస్లం, టీజే రమేష్ కుటుంబ కృతజ్ఞతగా, మక్కెన శౌరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కోసము పూజను అర్పించిన వారు సుచరిత, గంట తెరిస కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఉజ్వల స్వాత్విక మంచి ఆరోగ్యం కోసము, రితీష్ అక్షిత దైవజ్ఞానం మంచి ఆరోగ్యం, రాకేష్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుని దేవుల కొరకు పూజను సమర్పించిన వారు రాయప్రెడ్డి, ఇన్నారెడ్డి, రాణి శ్రీదేవి ఈరోజు దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. స్వాగతం యావే సుతుడా, స్వాగతం మరియ తనయుడా, కరుణను ప్రేమను పంచిన ప్రభువా స్వాగతం, ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా, యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా, కరుణను ప్రేమను పంచిన ప్రభువా, ప్రభువకు దేవా పరమపిదా, కరుణను ప్రేమను పంచిన ప్రభువా, ప్రభువకు దేవా పరమపిదా, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ప్రభు స్వాగతం, స్వాగతం సుస్వాగతం, ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా,
సియోను వాసులారా వినుడు, ప్రజలను రక్షించు నిమిత్తమును ప్రభువు వచ్చును. అతడు వచ్చి తన ఇంపమైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆగమన కాలములో మనము ఒక వారము ముగిచి ఉన్నాము. ఇదిగో మనము 2వ వారములోకి అడుగు పెడుతున్నాము. ఈ ఆదివారం రోజులు ప్రియులారా, ఈరోజు అదే విధంగా మనము ప్రేమ లేదా విశ్వాసం అనే విషయాల గురించి మనం ధ్యానించబోతున్నాం ఈ వారం అంతటా. ఈరోజు మనము వచనాల్లో మనం చదివినట్లయితే దేవుని యొక్క ప్రేమ, ఆ ఇశ్రాయేలు పట్ల ఉన్న ప్రేమ ఎంతో గొప్పది అని మనము ఈ 3 పఠనాల ద్వారా మొదటి పఠనముల ద్వారా మనకు తెలియబరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రతి విధంగా మొదటి పఠనములు శోకము నిరాశ కలిగినటువంటి జెరూసలేములో ఉన్నటువంటి ప్రజలకు ఓదార్పు ఇవ్వడానికి, వారిని ఆ శోకం నుంచి, ఆ నిరాశ కలిగిన ఒక జీవితం నుంచి ఈ దేవుడు వారినే ఎత్తుకొని తిరిగి వారి యొక్క ఇంటిలోకి మోసుకుని వెళుతున్నారు. యొక్క భాగం, ఒక చక్కటి భాగం మనము ఈరోజు మొదటి పఠనములు బారూకు ప్రవక్త రాసి ఉన్నాడు. మనము అది చదువుడానికి పోతుండగా ఎంతో గొప్ప కార్యములు ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు జెరూసలేము, ఆ తల్లి జెరూసలేము ఎటువంటి సిద్ధపడాలి, ఎటువంటి వస్త్రములు ధరించాలి, ఎటువంటి ఆభరణములతో అలంకరించబడాలి అని ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు అన్నమాట. ప్రియులారా, ఎంతో ఈ యొక్క వైపు మనం చూసినట్లే ఆ శోకంతో నిరాశతో నిండిపడిన ఆ ప్రజలనే యేసు ప్రభు ముందుకు నడిపించి వారిని తన యొక్క సొంత రాజ్యములోకి తీసుకొని వెళుతున్నారు, సొంత ఆ ఇంటిలోకి తీసుకొని వెళుతున్నారు. ఒక భాగం చక్కటి గ్రంథము మొదటి పఠనములు మనము వినబోతున్నాం. ప్రియులారా, అదేవిధంగా 2వ పఠనములు పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చాలా కాలం ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ ఒక ప్రేమ సంబంధాన్ని పునీత పౌలు గారు రాస్తున్నారు. ఆ యొక్క సంఘాన్ని, ఫిలిప్పీలకు సంఘము ఉన్నటువంటి ఆ పౌలు గారికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రేమాని వివరిస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఒక సంపదాన్ని, డబ్బుని, ప్రార్థనలు, ప్రేమను, ఆ దయను స్వీకరిస్తున్నాడు. పౌలు గారు స్వీకరిస్తున్న వారి యొక్క ఆ ప్రేమను స్వీకరిస్తున్నాడు. ప్రియులారా, అదేవిధంగా వారి ఇంకా ఒక స్నేహ బంధాన్ని స్థాపించాడు పౌలు గారు. ఆ యొక్క సంఘముతో ఒక స్నేహ బంధాన్ని, స్నేహితులు ఉన్నటువంటి బంధాన్ని స్థాపించి అటువంటి కార్యములు ఆ పౌలు గారు తలచినప్పుడు చాలా సంతోషము ఉన్నాడు, చాలా కృతజ్ఞత ఉన్నాడు అని ఈరోజు ఒక 2వ గ్రంథముల ద్వారా మనకు పౌలు గారు తెలియపరుస్తున్న మాట. ప్రియులారా, ఈరోజు సువార్త పఠనములు మనము ఏం వినబోతున్నారంటే, యేసు ప్రభు బాప్తిస్మ యోహాను ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక బంధాన్ని తెలియపరుస్తున్నాడు సువార్తకుడు. ప్రియులారా, పాత గ్రంథములో కూడా ఈ యొక్క జకరియా కుమారుడైన యోహాను గురించి మనము వింటున్నాము. ఇది యొక్క ఆ పాత గ్రంథములు ప్రవక్తలు ప్రవచించిన ఈ యొక్క కార్యములు ఒక్కసారి రిపీట్ చేస్తున్నాయి. ఎక్కడ? ఈ లూకాసు వార్తలు, నిజమైనటువంటి లూకాసు వార్తలు ఈ యొక్క యోహాను గురించి వివరిస్తున్నాడు. ఈ సహోదరులారా, యోహాను యాక్చువల్గా ఎందుకు వచ్చారని మీ అందరికీ తెలుసు.
యేసు ప్రభుని యొక్క ఆ మార్గాన్ని సిద్ధం చేయడానికి యోహాను ఈ భూలోకంలో పుట్టి పెరిగాడు. తర్వాత మొట్టమొదటిగా వారు చేసినట్టు ఏమిటంటే మన్నిపు గురించి, హృదయ పరివర్తనం గురించి వాళ్ళు వాక్యం ప్రకటించాడు. తర్వాత ఎవరైతే ఆ మారు మనసు పొందారో వారికి జ్ఞాన స్నానం ఇచ్చి ఆ యేసుక్రీస్తుని యొక్క రక్షణ కొరకు వారిని అందరిని కూడా సిద్ధం చేశాడు అని ఈరోజు సువార్త పఠనములో చాలా చక్కటిగా లూకా సువార్తకుడు రాస్తున్నారు. మనము దాని గురించి మనము ధ్యానించబోతున్నాం ప్రసంగ సమయములు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా మనం అందరము కూడా, నేను ముందుగానే మీకు తెలియపరుస్తాను, మనము 2 వారంలోకి మనము ప్రవేశిస్తున్నాము. మనము ఈ ఆగమన కాలములో మనము ఆచరిస్తున్న మన యొక్క ఉపవాస ప్రార్థనలు అన్నిటినీ కూడా ఇంకా ఈ విశ్వాసముతో, అదేవిధంగా ప్రేమ కలిగి మనసుతో ప్రకటించాలి, మనం ఆచరించాలి అని దేవార్చన తిరుసభ మనకు నేర్పిస్తున్నారు. సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజబలి సమయములు ప్రియులారా, మనము మనలో ఒక విన్నపాలు ప్రార్థనలతో పాటు ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మిమ్మల్ని స్వీకరించడానికి ఒక విశ్వాసం కలిగి, ఒక ప్రేమ కలిగి, ఒక మంచి మనస్సు నాకు వసగండి ప్రభువా అని మనము ఈ పూజ పిల్లల ద్వారా మనము ప్రార్థించుదాం. ఒకసారి మనం అందరము కూడా కనుగలు మోసుకుని చేతులు జోడించి ప్రభువైన యేసు ప్రభువుని చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ఆ ప్రభు దేవుడి నుంచి మన్నిపు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన యేసుని వర్ధింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలుసుకొను నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖ దురిదము లేనియు ఆడంగ పరమగుండలాగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారిపై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపును. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెరూషలేమా, దైవ వైభవం అనేడు శాశ్వత సౌందర్యంను ధరింపుము. మొదటి పఠనము బారూకు గ్రంథము అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము బారూకు గ్రంథము అధ్యాయం 5 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవం అనేడు శాశ్వత సౌందర్యంను ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము.
నిత్యుడైన దేవుని వైభవం అనేడు కిరీటంను తలపై పెట్టుకొనుము. దేవుడు ఆకాశం క్రింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడైదువు అని ఆయన నీకు శాశ్వతంగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనివచ్చుటను చూడుము. ప్రభువు తమ జ్ఞాప్తికి తెచ్చుకొననేని వారు ప్రమోదం చెందుదురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకొని పోగా వారు కాలి నడుకన వెళ్ళిపోయిరి. కానీ దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చుచున్నాడు. రాజ వైభవములతో జనులు వారిని మోసుకొని వచ్చుచున్నారు. ఇశ్రాయేలులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలెనని, లోయలను పూడ్చి నేలను సమతలం చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని ఆనతిపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇశ్రాయేలులకు నీడనిచ్చును. దేవుడు ఇశ్రాయేలులను తోడుకొని వచ్చును. ఆయన కృప, నీతి వారిని నడిపించుకొని వచ్చును. ఆయన మహిమాన్విత కాంతి వారి అంటియుండును. వారు మహా ఆనందముతో తిరిగి వత్తురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషంతో ప్రార్థించుచుందును. ఏలయనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణము. కనుక మీ అందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు యేసుక్రీస్తు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానముతోనూ అన్ని విధములగు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేనివారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవింతును. జీవమిచ్చును, మాకు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును.
నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవ వచనం. నిత్య జీవం ఇచ్చే వచనం, సత్య మార్గం చూపే వచనం, మానవుడైన వచనం, యేసే జీవ వచనం. రక్షణమిచ్చు యేసుకు స్తుతి గీతం పాడుదాం, జీవిస్తున్న దైవకుమార మీకే మా స్తోత్రం. యేసుకు స్తుతి గీతం పాడుదాం, జీవిస్తున్న దైవకుమార మీకే మా స్తోత్రం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనుష్య పుట్టెను. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 3వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 3 verses 1 to 6. అది తిబెరియా చక్రవర్తి పరిపాలన కాలములో 15వ సంవత్సరము. యూదయ మండలమునకు పొందు పీలాతు పాలకుడు, గలిలియకు హెరోదు, ఇతూరియా త్రకోనితీసు ప్రాంతములకు అదిని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు లేసానియా అధిపతులు, అన్నా కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడగు యోహానుకు దేవుని వాకు వినిపించెను. అతడు యోర్దాను నదీ పరిసర ప్రదేశములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుంటెను. యేషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు రాయబడెను, ప్రభువు మార్గమును సిద్ధమొనర్పడు, ఆయన త్రోవను తీర్చదిదుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలాడుచుంటెను. ప్రదిలోయి పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చెయ్యబడును, వక్ర మార్గములు సక్రము చెయ్యబడును, కరుకు మార్గములు నునుపు చెయ్యబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుతురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనకు అందరికి బాగా తెలుసు, తల్లికి బిడ్డలకు కూడా బాగా తెలుసు ఏంటివండి, తల్లి ఆ బిడ్డలను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారని. అదేవిధంగా నా అమ్మ నన్ను వదిలేసి నన్ను విడనాడి ఎక్కడికి వెళ్ళపోదు అని ఒక గొప్ప విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? ఈ యొక్క బిడ్డల మీద ఉంటుంది. కుటుంబంలో అదే జరుగుతుంది ఈ కాలములు. ఇలారా ఒక అమ్మ తన యొక్క బిడ్డలని ఎలా పరిపాలిస్తున్నారు, ఎలా ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా దేవుడు మనల్నే, ఇశ్రాయేల్ ప్రజలనే ముందుకు నడిపిస్తున్నారని మొదటి పఠనములు మనము చాలా చక్కటిగా ఈ ప్రవక్త బారుకు ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. వినటువంటి ఈ సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఒకవేళ తల్లి ఆ బిడ్డని మర్చిపోలేకపోతే,
ఆ బిడ్డ మళ్ళీ మళ్ళీ వారి యొక్క ప్రేమను గురించి, ఆ ప్రేమం ఆ తల్లి నుంచి చూస్తున్నారు. ఒకవేళ ఈ యొక్క ఏదో అంటే బలవంతంగా ఎవరైనా ఆ బిడ్డలని ఎవరైనా వేరే దేశంలోకి తీసుకుంటూ వెళితే, బందీలుగా తీసుకుంటూ వెళితే ఆ తల్లి యొక్క వేదన, ఆ తల్లి యొక్క ఆ శోకం ఎంతో ఘోరమైనది. అది వివరించలేని ఒక కార్యం. అది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ కాలములు మనం అందరము చిన్నప్పటి నుండి మనం జీవించి తల్లితో నాన్న కలిసి జీవించినప్పుడు, చిన్నపిల్లలు చదివి 10th తర్వాత +2 తర్వాత మన దేశంలోకి చదవడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి వెళుతున్న సందర్భము. చాలామంది ఇక్కడికి వస్తారు దేని కొరకు? ప్రార్థన చేయడానికి. ఫాదర్ గారండి, నా కుమారుడు లేదా నా కుమార్తె రేపు US వెళుతున్నారు ఫాదర్ గారు, లండన్ వెళుతున్న ఫాదర్ గారు, వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మొన్నటి రోజు కూడా ఒక 2 వచ్చారు. ఆ కుటుంబంలో అంటే 2, ఒకరు పాప, ఒకరు కొడుకు. వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ఇదే విధంగా ఒకరు US వెళుతున్నారు, ఇంకొకరు లండన్ వెళుతున్నారు. అప్పుడు నేను అడిగాను వాళ్ళకు, అది వాళ్ళు మొట్టమొదటిగా నేను వాళ్ళకి పిల్లలకు అడిగిన మాట అది ఏమిటంటే, మీకు సంతోషమా మా అమ్మాయిని వదిలేసి మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళడానికి అని చెప్పినప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. అదే మాట నేను ఆ తల్లికి అడిగినప్పుడు ఆ తల్లి చెప్పిన మాట, వారి భవిష్యత్తు కొరకు వారు వెళుతున్నారు, అది చాలు, నేను చూసినది వారి భవిష్యత్తు, వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు మంచిగా ఉండాలి. అది కానీ వాళ్ళు ఇండియా ఉన్నప్పుడు ఆ పిల్లలు వేరే కంట్రీకి వెళ్ళి చదువుతున్న సమయంలో ఆ రాక కొరకు, తన యొక్క పిల్లలు రాక కొరకు ఎదురు చూస్తున్న ఒక అమ్మ నాన్న ఉన్నారు అని మనమందరము తెలుసుకోవాలి. అది ఆసన్నమైనప్పుడు ఈ డేట్లు మీరు ఇంటికి తిరిగి వస్తున్నారు అని ఒకవేళ మీ అమ్మకి నాన్నకి తెలిసిపోయినప్పుడు, అమ్మ నాన్న ఎంతో రకరకాల స్వీట్స్లు, అదేవిధంగా మీకు ఇష్టమైనటువంటి పలహారాలు ఇవన్నీ తయారు చేసి మిమ్మల్ని ఎదురు చూస్తున్న సమయం చూడండి. అటువంటి సమయమే ఈరోజు మొదటి పఠనంలో కూడా మనకు తెలిసినది. చూడండి ఆ బ్యాక్గ్రౌండ్. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుని మాట అనుసరించకుండా వేరే దేవుని ఆరాధించి చివరికి వారి భార్యని బెందిలుగా వేరే బాబిలోను దేశంలోకి బెందిలుగా తీసుకుని వెళ్ళారు. తర్వాత ఆ యొక్క జెరూసలేం అని పిలువబడిన తల్లి చాలా శోకముతో, నిరాశతో, వేదనతో ఇడుస్తుంది. మనకందరూ తెలుసు. తర్వాత క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో ఉన్న వారికి విముక్తి కలిగి తమ స్వదేశాన్ని తిరిగి వచ్చే భాగ్యం లభించింది. తర్వాత అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా తన దేశంలో తన సొంత రాజ్యములోకి ఆ యెరూషలేము అనే పట్టణంలోకి చేరగలకుండా చెల్లచిదరిపోయారు అన్ని ప్రదేశములు. కానీ వారి కొరకు ఒక శుభవార్త ఈరోజు బారుకు ప్రవర్తగా పలుకుతుంది. 2 శతాబ్దముల పూర్వం, క్రీస్తు 2 శతాబ్దం పూర్వం ఈ యొక్క సువార్తను రాసబడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది ఏమిటండి ప్రియులారా? మీకు అందరికీ తెలుసు. యెరూషలేమా, ఇంకా మీరు బాధపడని అవసరం లేదు, శోకించిన అవసరం లేదు, నిరాశ పొందిన అవసరం లేదు. మీ కుమారుడు, మీ కుమార్తె, మీ పిల్లలు, మీ బిడ్డలు మీ దగ్గరికి తిరిగి వస్తున్నారు అని చెప్తున్నారు. అది మాట ఎంతో సంతోషకరమైన మాట. అది ఒక బారుకు సువార్త. అది మనకు సువార్త. అది ఏమిటని మనం చదువుదామా ఒకసారి. బారుకు సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవండి అమ్మా. అది గట్టిగా అది ఏమిటి అంటే దాని అర్థం కూడా నేను తెలియపరుస్తాను చదివిన తర్వాత. యెరూషలేము,
నీవు విశాల వస్త్రమును తొలగించి దైవ భయం అనేది శాశ్వత సౌందర్యమును ధరింపుము. అవును. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. చూడండి సహోదరి సహోదరులారా, ఇప్పుడు చూడండి, మీరు ఒక నూతన వస్త్రము ధరించండి, ఒక కొత్త ఆభరణములు మీరు ఆభరణంతో మిమ్మల్ని అలంకరించండి. ఎందుకు అట్లా చెప్పాలి? చూడండి సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆ యొక్క దేవుడు ఎవరిని తీసుకుంటూ వస్తున్నారు? తన యొక్క సొంత అక్కడ యెరూషలేముల నుంచి వెళ్ళిపోయిన దేవుని యొక్క మాట వినకుండా దేశంలో బెందులుగా వెళ్ళిపోయిన బాబిలోనికి వెళ్ళిపోయిన ఆ బిడ్డలు ఎవరి దగ్గరికి తిరిగి వస్తున్నారమ్మా? ఈ యొక్క తన తల్లి దగ్గరికి యెరూషలేము పట్టణంలోకి తిరిగి వస్తున్నారు. అందువలన ఆ పట్టణము యెరూషలేమా, మీరు మంచి వస్త్రములు, నూతన వస్త్రములు, కొత్త వస్త్రములు, మంచి ఆభరణములు వేసినది అర్థం ఏంటి అంటే దేవుని మహిమతో సౌందర్యంగా అలంకరించుకోవడం అంటే ఆయన రక్షణము పొందుట. దేవుని యొక్క ఆ వస్త్రం అంటే ఆ ధరించడం, అలంకరించడం అంటే ఆ యొక్క రక్షణము పొందుట. అదేవిధంగా దేవుని ధర్మాన్ని వస్త్రంగా ధరించడం అంటే ఆ రక్షణ వలన కలిగే రూపాంతరముతో, నూతన సృష్టితో కలకలలాడటం. అది ఆ యొక్క వస్త్రము మనము ధరించినప్పుడు మనము పాత స్వభావాన్ని విడనాడి ఒక క్రొత్త నూతన సృష్టిలాగా మనము ఎక్కడికి చేరగలము? యెరూషలేములోకి చేరగలము. బిడ్డలు అదే జరుగుతుంది. అందువలన మీరు సిద్ధంగా ఉండండి. మామూలుగా ఎవరైతే చనిపోతే కుమారుని కానీ కుమార్తె కానీ మన తల్లి మనం మంచి డ్రెస్సు ధరించి భూస్థాపనం కోసం అక్కడ కూర్చున్నారా? లేదు. కొంతమంది కొన్ని ఆశ్రములు ఒక బ్లాక్ డ్రెస్ ధరించి వారి యొక్క శోకాన్ని మరియు తెలియపరుస్తాడు, వారి యొక్క నిరాశని, వారి యొక్క ఏడుపిన వారి యొక్క కోల్పోయిన అవస్థని వాళ్ళు తెలియపరుస్తాడు. వాళ్ళు ఎటువంటి సందర్భంలో వారు ఆభరణం లేకుండా అక్కడ కూర్చున్న సమయంలో దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాట, ఇప్పటి నుంచి మీరు బాధపడని అవసరం లేదు, నేను మీ కుమారుని కానీ కుమార్తె కానీ మీ దగ్గరికి తీసుకుంటూ వస్తున్నాం. మరి చదవండి, మళ్ళీ చదవండి అమ్మా. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. చూడండి, దేవుని నీతి వస్త్రములు కప్పుకొనుము. దాని యొక్క అర్థం ఏమిటంటే ధర్మము ద్వారా శాంతి, భక్తి ద్వారా గౌరవము మర్యాదలు. చూడండి, నీతి వస్త్రము వింటున్నప్పుడు మీ జీవితములు, ఆ యెరూషలేము జీవితములు ప్రియులారా ఏమవుతుంది? నీతిమంతులుగా జీవిస్తున్నారు. చూడండి, నీతిమంతులు అప్పటి వరకు దేవుని యొక్క మాటలు అంగీకరించకుండా, దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా ఉన్నటువంటి ప్రజలు దేవుడు నామముచే వారిని తిరిగి యెరూషలేము దేవాలయానికి తిరిగి వస్తున్నప్పుడు మీరు ఒక్కసారి మర్చకూడదు, వారు నీతి వస్త్రం ధరించాలండి. నీతిమంతులలాగా బిహేవ్ చేస్తున్నారు, స్వభావం కలిగి ఉన్న వాళ్ళవి మారుతారు అని ఎవరు చెప్తున్నారమ్మా? ఈ బారూకు ప్రవక్త మనకు తెలియపరుస్తున్నటువంటి సహోదరి సహోదరులారా. అందువలన చదవండి అమ్మా. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడు భూమి మీది నరులకెల్లా నీ సౌందర్య విభూతిని చూపించును. చూడండి, ఆ యొక్క కిరీటము మీరు పెట్టుకోవాలని చెప్తున్నా. కిరీటం అండి ఆ సింహాసనంలోనికి దేవుడు మమ్మల్నే పిలుస్తారు. ఆ దేవుని యొక్క కీర్తి వైభవం మనం కూడా అనుభవించాలి. అందువలన ఈ యొక్క బారుకు శుభవార్త మనకు తెలియబరిసిన భాగం ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ యొక్క ప్రయాణం, ఆ బిడ్డల ప్రయాణం, తల్లికి సిద్ధపరచాలి. మీరు సిద్ధంగా ఉండాలి, మీరు ఇలాగ ధరించాలి, వస్త్రం ధరించాలి అని ఒకవైపు ప్రవర్త చెప్తున్నప్పుడు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారండి? బిడ్డలని ఎవరు తీసుకుంటూ వస్తున్నారు? దేవుడు తీసుకుంటూ వస్తున్నారు. అది బిడ్డల యొక్క ప్రయాణం గురించి మనం ఒకసారి చూసుకోవడం ఎంతో మంచిది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. బిడ్డలు వస్తున్నప్పుడు ప్రేమటువంటి సహోదరి సహోదరు, నన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు వారు కాలి నడక వెళ్ళిరి, విరోధులు వారిని బంధించి నడిపిరి,
అయితే ఇప్పుడు దేవుడు వారిని నీ యొద్దకు తీసుకుని వస్తున్నాడు అని చెప్తున్నారు. ఎలా తీసుకుని వస్తున్నాడంటే మహిమాపూరిత రాజకుమారులు మోసుకుని వచ్చిన విధమున వారిని నడిపించుతున్నాడు అని చెప్తున్నారు. వారు ఆ దేశం నుంచి యెరూషలేము పట్టణం నుంచి బందీలుగా కాలి నడుచుకుని వెళ్ళారు. కానీ వారిని తీసుకోండి, వారిని మోసుకొని ఒక కుమారులాగా, రాజు కుమారులాగా, కుమార్తెలాగా వారిని మోసుకొని ఎక్కడికి? యెరూషలేము దేవాలయంలోకి. అంతా ఒక తల్లి ఆ ప్రేమను చూపిస్తున్నారు. ఒక దేవుని యొక్క ప్రేమను చూపించి వారిని అక్కడికి తీసుకుంటే ఇప్పుడు వారిని నడిపించడానికి వారిని ఎవరు నడిపిస్తున్నారు? వారిని దేవుడు నడిపిస్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందువలన మీరు ఎటువంటి బాధలను పొందన అవసరం లేదని చెప్తున్న మాట. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుదామ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. ఇశ్రాయేలీలు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను శాశ్వత నగరములను చదును చేయవలెను. లోయను పూడ్చి నేలను సమతలము చేయవలెను. చూడండి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆ భాగాన్ని మీరు గమనించినట్లయితే ఎలా ఈ బిడ్డలు వస్తున్నప్పుడు దేవుడు ఆ అంతరీక్షములు, ఆ యొక్క భూలోకములు చేస్తున్న ఒక మంచి మంచి కార్యములు, వాళ్ళని సంరక్షించడానికి ఆ కొండపైన ఉన్నటువంటి కొండలు అటువైపు గుడివైపు ఎడమవైపు కొండలని సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా సుగంధ వృక్షములను వారికి నీడ ఇచ్చేలాగా దేవుడు మారుస్తున్నాడు. ఇటువంటి కార్యములు మనము ఈ యొక్క మొదటి పఠనములో మనము చదువునట్లయితే మనకు దేవుడు ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. అందువలన ఈ యొక్క యెరూషలేము తల్లి అయిన యెరూషలేము ఏం చెప్తున్నారని మీకు తెలుసా? అందువలన మీరు కొండపైకి మీరు వెళ్ళండి, అక్కడ మీరు చూడండి ఎలా మీ బిడ్డలు ఎలా వస్తున్నారని మనకు అప్పుడు మీకు తెలిసిపోతుంది. దేవుడు వారిని మోసుకొని వస్తున్నారని. ఇప్పుడు వారి దేవుని బిడ్డలే. మీ యొక్క బిడ్డలు ఎప్పటి నుంచి దేవుని విధేయతకు చూపించి వారు జీవిస్తారని ఈ యొక్క మొదటి పనుల ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే సహోదరి సహోదరులారా, అలాగా దేవుడు వారి యొక్క ఆ బంధకాలం నుంచి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలని విముక్తి చేసి సొంత ఇంటిలోకి తిరిగి నడిపిస్తున్నారు. యొక్క భాగం చాలా చక్కటిగా ఈరోజు మనము చదువుతున్నాము. ప్రియులారా, ఈ సువార్త పఠనం అనేది అది ఒక కంటిన్యూవేషన్, ఓకే, ఒక కొనసాగించడం. ఎందుకంటే ఆ కాలములు దేవుడు వారికి రక్షణ ఇచ్చాడు. ఈ కాలములు ఎవరు దేవునికి ఈ ప్రజలకి రక్షణ ఇవ్వబోతున్నారు? యేసు ప్రభు ద్వారా అన్ని ప్రవచనాలు పూర్తి అయింది అని మనము ఈ శుభవార్తలు మనము వినబోతున్నాం. ప్రేమటువంటి ఈ సహోదరి సహోదరులారా, అందువలన ఒక వ్యక్తిని గురించి ఈ యొక్క సువార్త కూడా చెప్తున్నారు. అది ఎవరు? బాప్తిస్మ యోహాను గురించి. ఎందుకు బాప్తిస్మ యోహాను గురించి చెప్తారనండి? యేసు ప్రభు రాకడానికి ముందు వారందరినీ సిద్ధపరచాలి. యేసు ప్రభు మన మధ్యలోకి రావడానికి ముందు అందరినీ సిద్ధపరచాలి. అందువలన దాని కొరకు ముందుకు వచ్చిన ఒక వ్యక్తియే ఒక ప్రవక్త. ఎవరమ్మా? ఈ యొక్క యోహాను బాప్తిస్మ. యోహాను ఎలా సిద్ధపరిచారు అని మనం ఒకసారి చదువున మంచిది. లూకా సువార్త 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి అమ్మా. యెషయా గ్రంథ ప్రవక్తమున ఇట్లు వ్రాయబడెను, ప్రభు మార్గము సిద్ధమనర్పుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి వెలుగెత్తి పలుకుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును, ప్రతి ఒక్కడు దేవుని రక్షణను గాంచును. చూడండి, ప్రతి ఒక్కరు దేవుని యొక్క రక్షణను గావించును అని చెప్తున్నారు. వినండి సహోదరి సహోదరులారా,
ఈ రక్షణ పొందడానికి మనము మొట్టమొదటిగా చేయవలసిన కార్యం ఏమిటంటే, మనము పశ్చాత్తాపపడి హృదయ పరివర్తనం కూడి ఆ యేసు ప్రభువుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి. అది మనమలంతి మానవ జాతి చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం. మనము చాలా పాపము చేసి దేవుడి నుండి విడనాడి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు మనకు శాంతి సమాధానం ఇచ్చి మమ్మల్ని తన దగ్గరికి తిరిగి నడిపించడానికి కూడా శక్తిని మనకొసుగుతారు. అది ఎప్పుడు? మీరు మీ కర్తవ్యాలు చేయనప్పుడు. మీ కర్తవ్యం అంటే నేను ఇప్పుడు వరకు దేవుని నుంచి దూరం వెళ్ళిపోయిన, నేను ఎన్నో పాపములు చేసిన రక్షణ పొందాలి. అదే చేసినది. ఎవరు కూడా ఈ యొక్క యోహాను బాప్తీసు కూడా అదే కార్యములు చేశాడు. బిడ్డలకు ఎటువంటి వారికి జ్ఞానస్నానం ఇచ్చారమ్మా? హృదయ పరివర్తనం పొందిన వారికి మాత్రమే జ్ఞానస్నానం. ఎందుకు జ్ఞానస్నానం? ఒక నూతన సృష్టిలాగా ఇంకా మనము సృష్టింపబడాలి. ఎవరిని స్వీకరించడానికి? యేసు ప్రభుని స్వీకరించడానికి మనము నూతన సృష్టిలాగా మనము సృష్టింపబడాలి. అందువలన మనము హృదయ పరివర్తన పొంది మనము రక్షణ కొరకు వేచి ఉండాలి. ఎవరు మనకు రక్షణ ఇస్తారు? మన రక్షకుడు అయిన యేసు ప్రభు మనకు రక్షణ ఇస్తారు అని. చూడండి సహోదరులారా, కొన్ని ప్రయాణముల గురించి మనము ఈ పఠనాల్లో మనము వింటున్నాము. కానీ ఈరోజు మనము ఏం చేయాలి అంటే, మన యొక్క ప్రయాణం గురించి మనము ధ్యానించిపోయాలి. క్రైస్తవుల యొక్క ప్రయాణం అంటే అది గొప్ప ప్రయాణమే. ప్రేమటువంటి సహోదరులారా, ప్రియులారా, మీరు పాపము చేసి దేవుని పట్ల విధేయత చూపకుండా నడిచిన చాలా కాలము, డబ్బు కోసం బతుకుతున్న కాలము ఈ కాలం. మొబైల్ ద్వారా వీడియోలు చూసి, అదేవిధంగా ఇంటర్నెట్లు చూసి, డ్రగ్స్, ఆల్కహాల్ ఇవన్నిటినీ బానిసంగా ఉన్నటువంటి కాలమే ఇది. ఈ కాలం ఉన్నటువంటి టైంలో ఈ యొక్క బాప్తిస్మ యోహాను లాగా కొన్ని ప్రవచనాలు మనము వినబోతున్నాం. అది ఏమిటండి? దేవుని ఆధారపడి మనము జీవించాలి అనే యొక్క భాగం. దేవుని దృష్టి పెట్టి మనము ముందుకు వెళ్ళాలి అనే యొక్క భాగాన్ని దేవుడు ఈరోజు సువార్త పఠనములు మనకు తెలియపరుస్తున్నటువంటి సహోదరులారా, ఆ యేసు ప్రభుని దృష్టి పెట్టుకొని మనం నడుచుకొని వస్తున్నప్పుడు, ఎటువంటి శక్తులు వస్తున్నప్పుడు దానిని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు ఇస్తారు. ఎందుకంటే మనము హృదయ పరివర్తనం పొందిన కాబట్టి. సహోదరులారా, అందువలన ఈ రక్షకుడు మన జీవితములు ప్రవేశించాలి. యాక్చువల్గా మనమందరూ ఈ ఆగమన కాలంలో సిద్ధపరుస్తున్నాము. చాలా ప్రోగ్రామ్స్, అది చాలా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మనము ఎవరి కోసం సిద్ధపరుస్తున్నారు. కేరళలో అంటే కొన్నిసార్లు 1 నెల ముందు, 2 నెలల ముందు ఈ క్రిబ్బు కట్టడం కానీ ఇది కట్టడం కానీ సిద్ధపరుస్తాడు. ఓకే, మంచిది. కానీ మొట్టమొదటిగా దానికంటే ఎక్కువగా మనము ఎక్కడ శ్రద్ధ పెట్టాలి? యేసు మీదే శ్రద్ధ పెట్టాలి. ఆ యేసు రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సహోదరి, నిజంగా యేసు ప్రభు మన హృదయములో పుట్టాలి అని మనము తెలుసుకోవాలి ఈ రోజులో. ప్రేమటి సహోదరులారా, అందువలన ప్రేమటి సహోదరులారా, 2 పఠనములు పునీత పౌలు గారు చెప్పినట్లు వారి యొక్క ప్రేమల సంబంధాన్ని వాళ్ళు మళ్ళీ ఒకసారి మనకు తెలియపరుస్తున్నాడు. ఎటువంటి సంబంధం అని అంటే, ఒక గొప్ప ప్రేమ సంబంధాన్ని ఈ యొక్క పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు. అటువంటి ఒక ప్రేమ సంబంధాన్ని మనము కలిగి జీవించాలని ఎవరు కోరుకున్నారండి? మన దేవుడు కోరుకున్నారు. ఎవరితో ఉన్నటువంటి సంబంధాన్ని? మనము ఆ దేవుని మధ్యలో ఉన్నటువంటి సంబంధం, అది ఒక ప్రేమ సంబంధంలాగా మారాలి అని ఈరోజు పఠనాలన్నిటిలో మనకు తెలియపరుస్తుంది. ప్రత్యేక విధంగా 2వ పఠనములో మనకు తెలియపరుస్తున్నటువంటి సహోదరులారా, అవును బిడ్డలారా, మనము ఇంకా 2-3 వారములు ఉన్నాయి మన జీవితంలో. ఇంకా మనం ఆ యేసు ప్రభుని యొక్క రాకడ కొరకు, యేసుక్రీస్తు మన హృదయములు పుట్టాలి అని యొక్క
ఒక విశ్వాసము, ప్రేమ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క వారములు మనం ధ్యానించబోతుండగా, ఇద్దరి పట్ల ప్రేమించడానికి ఉన్నటువంటి ఒక మంచి స్వభావాన్ని నాకు కావాలి అని మనము ఈరోజు ప్రార్థన చేయాలి. అది చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదే చూపించిన ప్రేమ కారణంగా ఇశ్రాయేల్ ప్రజలకు తిరిగి తన ఇంటిలోకి చేరగలిగారు. అదేవిధంగా యోహాను యేసుప్రభులో ఉన్నటువంటి బంధం, ఒక ప్రేమ బంధం కారణంగా ఈ యోహాను యేసు కొరకు తన యొక్క మార్గం సిద్ధం చేశాడు. ఈరోజు పౌలు గారికి తన పిలుపులకు సంఘానికి ఉన్నటువంటి ప్రేమ కారణంగా వారి దగ్గర నుంచి వారిని మంచిగా, ఆ సంఘాన్ని మంచిగా నడిపిస్తున్నారు. ఈరోజు యేసు ప్రభువులు మనలో ఉన్నటువంటి ప్రేమ ఎంతవరకు ఉంటుంది అని ఒక్కసారి మనం ధ్యానించడం ఎంతో మంచిది. ప్రేమటువంటి సహోదరి అవని పిల్లలారా, ఈరోజు ప్రతి విధంగా ఈ పూజలలో మనం ఆ యొక్క కృప కోసం, దేవుడు నన్ను ప్రేమించాలి, నేను దేవుని తిరిగి ప్రేమించాలి, మన ఇద్దరి మధ్యలో ఒక ప్రేమాని బంధం స్థాపించాలి అని ఒక కార్యం, ఒక మంచి కార్యం మనము జీవితములు ముందుకు తీసుకుని వెళ్ళాలి ఈ రోజులు. అందువలన దేవుడు ఆ కృప కోసం మనం ప్రార్థన చేద్దాం. మనల్ని దేవుడు ప్రేమతోనూ విశ్వాసమును నడిపించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి నిలబడదాం. ఈరోజు ప్రతి విధంగా విశ్వాస ప్రమాణము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తిగల పిదైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు అదే విధంగా మేము ఆగమన కాలములు 2 ఆదివారములోకి ప్రవేశించుండగా లేల తండ్రి, మనల్ని సిద్ధపరచడానికి యోహాను బాప్తిస్మను పంపినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఈ రోజులు మీ రాకడ కొరకు వేచి ఉంటున్న మేము లేల తండ్రి, మనల్ని ప్రేమమని అన్నటువంటి ఒక్కొక్క గుణాలు, విశ్వాసమైనటువంటి ఒక పుణ్యాలను నింపమని ప్రార్థన చేస్తున్న ప్రభువా. దేవ తండ్రి, ఈరోజు ప్రతి విధంగా మన తల్లి శ్రీసవినే నడిపిస్తున్న మన జగద్గురువు హోప్ ఫ్రాన్సిస్ గారి కొరకు, అదేవిధంగా మన అగ్రపీఠాధిపతి పూలాంతుని గారి కొరకు, మెత్రాసనములు పనిచేస్తున్న ప్రతి ఒక్క మెత్రానులు, పీఠాధిపతులు, గురువులు, కన్యాసులు, మనకు సదుపదేశం నేర్పిస్తున్న ప్రతి ఒక్క ఉపదేశాల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని, తెలివిని ప్రసాదించండి ప్రభువా. ఈ పూజలలో ఎంతమంది పాల్గొన్నారో దేవుని యొక్క ఆ వరదానములతో, దేవుని యొక్క ఆశీస్సులతో, దీవెనలతో వారిని అభిషేకించమని, వారికి కావలసిన అన్ని కోరికలు నెరవేర్చమని, వారి యొక్క విన్నపాలు, ప్రార్థన ఆలకించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందుకొను స్వామి ప్రేమ మీరా,
అందుకొనుము స్వామి ప్రేమ మీరా. ఈ దీన జనుల కానుకలను నీ దయతో హృదయపూర్వక ప్రేమార్పణం ఆదరించుమయా ప్రియ నీ దయతో నీ దయతో. అందుకొనుము స్వామి ప్రేమ మీరా. అందుకొనుము స్వామి ప్రేమ మీరా. ఈ దీన జనుల కానుకలను నీ దయతో. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనిగరముతో స్వీకరింపుము. మా అవసరాలముల కొరకు నిన్ను వాతించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకునము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అదని ఆగమును ముందుగానే తెలియచేయును. వర్ణనాదిదమైన ప్రేమతో కన్యమాద అదిని నీ గర్భము మోసెను. అదిని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించింది. అతడు రాగానే అతని నీ ప్రజలకు చూపెను. మా మీదే గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మికిలి ఆనందముతో ఉన్న ప్రేమ మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నములై యుండుట అతడు గావించును గాక. కావున దూదలతోనూ అధిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పట్టుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధముని భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునక దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతిని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉదానమగుదముల నమ్మకితూ చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదుటిపై దేశోపి దేవిని కన్నిదలియోగ మరియు మాతతోనూ పుణ్య అపుస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుంటాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహిము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. బిడలరా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవన వస్తుకునుగాక. ఆమేన్. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. వ్యాధి బాధలలో చిక్కుకున్న వారికి స్వస్థతనిచ్చెడి ప్రేమ విందు. వ్యాధి బాధలలో చిక్కుకున్న వారికి స్వస్థతనిచ్చెడి ప్రేమ విందు. నలిగిన హృదయాలు, కుంగిన దేహాలకు ఊరట కూర్చెడి శాంతి విందు. నలిగిన హృదయాలు, కృంగిన దేహాలకు ఊరట కూర్చెడి శాంతి విందు. 150వ ఎస్విడి వార్షికోత్సవ ప్రార్థన. జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిశుద్ధ త్రిత్వైక దైవమా, దేవవాకు సభను ప్రారంభించుటకు పునీత అర్నోల్డ్ జాన్సన్ నీవు ప్రారంభించినందులకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసిన వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలై ఉన్నాము. వాక్య రూపధారి అయిన యేసుక్రీస్తుతో ఏకమై గాయపడిన ప్రపంచమెడల స్నేహభావం, కరుణ కలిగి వారికి జీవమొసకి శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారమునకు కట్టుబడి పనిచేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ములను నిగ్నీకరించండి.
ఉత్సాహముతో నింపబడి క్రొత్త సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లుగా మా ప్రయాణాన్ని బలోపేతం చేయండి. అప్పుడు మేము సృజనాత్మకత, విశ్వసనీయత కలిగి సంఘమును నిర్మించుటకు, బలపరచుటకు నీ ఆత్మ వరములను ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ దైవవాకును గర్భమును మోసిన తల్లి, మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచయలో మాకు తోడుగా నుండి నడిపించండి. చీకటిని పారద్రోలే నీ కుమారుని వెలుగు మా హృదయములు మానవాళిని సృష్టిని ప్రకాశింప చెయ్యునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయా కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమున దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్య మాత,